విజయవాడ వేదికగా ఏపీ డిఎస్సి టీచర్లు నిర్వహించిన ఆత్మ గౌరవ ర్యాలీ విజయవంతమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు కూటమి సర్కార్కు మద్దతుగా సాగిన ర్యాలీకి టీచర్లు భారీ ఎత్తున తరలివచ్చి సత్తా చాటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులతో విజయవాడ దద్దరిల్లింది. కష్టపడి ఉద్యోగం సాధిస్తే తమను అవమానపరుస్తున్నారంటూ దాదాపు 7,000 మంది ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. అది కాదు, ఇది జరిగింది అని చెప్పడానికి ఒక వేదికను మాకు అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజు పడ్డ కష్టం కాదండి. సంవత్సరాలు ప్రతి టీచరు, కొంతమంది అయితే వాళ్ళకి ఇంట్లో కంపల్సరీ సిచ్యువేషన్, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కంపల్సరీగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేకపోతే ఇల్లు గడవదు. అలా చేసుకుంటూ వాళ్ళు కష్టాలు పడుకుంటూ ప్రిపేర్ అయ్యి ఇదే లక్ష్యం, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అన్నట్టు ప్రిపేర్ అయ్యామండి. ప్రిపేర్ అయ్యి 1-2 మార్కుల్లో బై మిస్టేక్ వాళ్ళు అనలిటికల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయిన వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్ ని తీసుకుని వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అవేర్నెస్ లేక వాళ్ళని ఒక అవకాశంగా తీసుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దేనికి కూడా ఇక్కడ దుష్ప్రచారానికి అవకాశం లేదండి. ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్. అది ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ మేడం గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసుకొచ్చారు. ఎంత డీప్ గా స్క్రూటినైజ్ చేసి వెరిఫికేషన్ జరగకపోతే అది ఎలిమినేట్ చేస్తారండి. ఈ మేడం గారు కొనుక్కోవాలంటే పోస్ట్ ఎంతసేపు మేడం? ఆవిడ కొనుక్కోవాలంటే ఎంతసేపు అండి? ఒకటే అన్నారు, మీరు మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఈడబ్ల్యూఎస్ అలా వర్తిస్తుందండి, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఎలిమినేటెడ్. అంతే. చూడండి ఎంత జెన్యూన్ గా జరిగిందో. ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు తీసుకున్నారు వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు. అలా స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ is genuine and clear, and this government did not bring anything into the politics. Everything is clear and transparent. For that one live experience, we all DSC 2025 candidates have experienced during the appointment time. That day, Honorable Education Minister, when he get onto the stage, he asked apologies just when they played the Yuvagalam song regarding this education program. So that is the number one sign that they are not bringing into the politics. So this is a noble profession. The teaching is a noble profession that creates all professions. Please kindly understand and don't make this type of gossips and rumors. Thank you so much. Thank you, Madam Garu. చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు. నా పేరు రాజకీయం చేస్తే రాజకీయం చేస్తే ప్రతిభ మీద రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. ప్రతిభ మీద రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. ప్రతిభ మీద రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. We are clever. We are clear. 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 16,000 పోస్టులను ప్రతిభ గల ఉపాధ్యాయులకు ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. 16,000 పోస్టులను ప్రతిభ గల ఉపాధ్యాయులకు ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ లోకేష్ సార్. 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 ఉన్న ఏ ఒక్కళ్ళం డబ్బాలే కాదు, మనవాటాలు కూడా చెబుతాం. విజయవాడ వేదికగా ఏపీ డిఎస్సి టీచర్లు నిర్వహించిన ఆత్మ గౌరవ ర్యాలీ విజయవంతమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు కూటమి సర్కార్కు మద్దతుగా సాగిన ర్యాలీకి టీచర్లు భారీ ఎత్తున తరలివచ్చి సత్తా చాటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులతో విజయవాడ దద్దరిల్లింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ కావ్య. విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోవడమే కాకుండా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి
అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో నియామకాలు డిఎస్సి నియామకాలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి పెద్ద ఎత్తున నియామకాలు నిర్వహించింది. ఇందులో దాదాపు అంటే గత లాస్ట్ 5 ఏళ్లుగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు జరగకపోవడంతో కూడా కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా అధికారంలో రావడంతోనే 16,000 టీచర్స్ నోటు భర్తీ చేయడమే కాకుండా గతంలో కూడా డిఎస్సి కోసం ఎంతమంది అయితే ఆశావాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్హతను బట్టి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మెరిట్ ని బట్టి పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించినటువంటి ఏదైతే ఈ డిఎస్సి నియామకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ డిఎస్సి ఎగ్జామ్ రాయటమే కాకుండా పూర్తి స్థాయిలో అర్హత సాధించి మరి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఎస్సి నిర్వహణ అంతా కూడా అవకతవకలతో కూడిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో ఆ రాద్ధాంతాన్ని నిరసిస్తూ కూడా వాళ్ళ ఆత్మగౌరవ ర్యాలీ అంటే కూడా ఈ రోజు విజయవాడ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా టీచర్స్ తమకు సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో పరిష్కరించాలంటూ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ లో పెద్ద ఎత్తున వాళ్ళు నినాదించినటువంటి పరిస్థితి ఉంది. 1,00,000 మంది టీచర్సే కావచ్చు ఉద్యోగులే కావచ్చు 1,00,000 మంది ఒకేసారి బీఆర్టీఎస్ రోడ్డుకి చేరుకున్నటువంటి చరిత్ర గతంలో మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేయాలంటూ కూడా గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా డిఎస్సి అభ్యర్థులకి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మగౌరవం ఏదైతే ఉందో అంటే కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగాన్ని అవహేళన చేస్తూ కూడా అవినీతి జరిగిందంటూ కూడా వాళ్ళందరూ అడ్డదారుల ఉద్యోగాలు సంపాదించారంటే కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో ఆ నిరసనలని వ్యతిరేకిస్తూ కూడా ఈ రోజు ఆత్మగౌరవ ర్యాలీ అంటూ కూడా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ప్రభుత్వానికి అదేవిధంగా నారా లోకేష్ కి సంబంధించినటువంటి రాజీనామా అంశంగానే కాదు చూడాల్సినటువంటి పరిస్థితి కాదు. వీళ్ళు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి కూడా కాదు. కేవలం వాళ్ళు సంపాదించినటువంటి అంటే కష్టపడి సంపాదించినటువంటి కొలువు ఏదైతుందో ఆ కొలువుని ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాజకీయ స్వార్థం కోసం ఆ కొలువుని అవహేళన చేస్తున్నారని ప్రధాన డిమాండ్ గా కూడా ఈ రోజు ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉపాధ్యాయులు వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ని పరిష్కరించాలంటూ కూడా చేసినటువంటి ఉద్యమ కార్యాచరణలో చూస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు సంపాదించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగాన్ని అవహేళన చేయొద్దు అంటూ కూడా చేస్తున్నటువంటి ఆత్మగౌరవ ర్యాలీని కూడా ఈ రోజు చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు ఉంటాయో ఆ ఆరోపణలన్నీ కూడా గతంలో అంటే అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికార పక్షం కావచ్చు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు వీళ్ళెవరూ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో విమర్శలు చేస్తారు, కొంతమంది సద్విమర్శ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నిజంగా ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీ ఏదైతే ఉందో దానిని చూస్తే కనుక ఈ ఆరోపణలు ఈ ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి ఆరోపణలుగానే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా అంబేద్కర్ దగ్గర వాళ్ళు వినతిస్తాము అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు అదేవిధంగా ఒక నియామకం ఒక కొలువులోకి ఒక వ్యక్తి ఆ కొలువులోకి చేరదీరాలి అంటే కనుక పూర్తి స్థాయిలో ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అర్హతల్లో మాత్రం క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఆ ఉద్యోగాన్ని సాధించడానికి వాళ్ళ అర్హత ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఆత్మగౌరవ ర్యాలీ అంటూ కూడా ఉపాధ్యాయులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి వినది. అంతేకాకుండా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దాని ప్రకారం ఆ బద్ధంగానే వాళ్ళు ఎంపిక కాబడినటువంటి విధానం వాళ్ళు రాసి చదివినటువంటి విధానాలు కావచ్చు వాళ్ళ ఎగ్జామ్ రాసినటువంటి విధానం కావచ్చు క్వాలిఫై అయినటువంటి విధానం కావచ్చు వాళ్ళ మెరిట్ విధానం కావచ్చు ఇవన్నింటినీ కూడా ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరే నిలదీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక ఎత్తు అయితే కనుక విజయవాడలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఉందో ఇది మాత్రం
స్పష్టంగా ప్రభుత్వానికి మద్దతు అని చెప్పలేము. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణల్ని వ్యతిరేకిస్తూనే ఈ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో దీనికి సంబంధించి డిఎస్సి ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఇంకటితో విడిచిపెట్టేయకుండా ఇంకా దీని మీద అవకతవకలు జరిగాయి, లేదు అంటే కనుక వీళ్ళందరూ అక్రమ కొలువులు అని చెప్పని వాళ్ళు కనుక విమర్శిస్తే కనుక ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపొందాల్సే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు కావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.